హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. చూశారు కదండి, నేను ఈరోజు తిరుపతి ఫంక్షన్కి వెళ్దామని రెడీ అయ్యానండి. రెడీ అవుతున్నాను. తెల్లవారు లేచి చూడండి మంచి ఎలా ఉందండి. తెల్లవారి 5 గంటలకు లేచానండి. ఇంకా కూడా మంచు తగ్గనే లేదండి. ఇంకా టైం అయిపోయిందని బయలుదేరేసానండి. 6:30కి అంతా నేను మా బాబు చిన్న బాబు బయలుదేరాము. చూడండి మంచు ఎలా ఉందో, అసలు ఇల్లు కూడా కనపడట్లేదు. చాలా మంచు ఎక్కువ ఉందండి. అయితే ఈ జర్నీ అనేది చాలా బాగా అనిపించింది నాకైతే. క్లైమేట్లో చల్లగా చాలా బాగా అనిపించిందండి. ఇది వాటర్ అండి, డ్యామ్ వాటర్ అండి. ఇది బ్యాక్ సైడ్ వాటరు. చూశారు కదండి, చెట్లు మంచు ఇలా వాతావరణంలో జర్నీ చేయడం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఒక్కోసారి. కాకపోతే స్వెటర్లు అది నిండుగా వేసుకొని బయలుదేరాలండి, లేకపోతే చలికి రోగాలన్నీ రెడీగా ఉంటాయండి మన కోసము. చూడండి చెట్లు అది కూడా చాలా బాగున్నాయి. కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు. అలాగే తిరుపతి ఏమో రీచ్ అయిపోయామండి మేము. ఇది అలిపిరి దగ్గర అండి. అంతా అలిపిరి దగ్గర చాలా జనాలు ఉన్నారండి. అది చూస్తుంటే తిరుమల వెళ్ళాలని అనిపిస్తుంది. కాకపోతే ఆ జనాల్లో భయం అండి వెళ్ళాలంటే కూడాను. అది ఎవరికో అదృష్టం ఉంటే కానీ మంచి దర్శనం కలగదండి నిజంగా తిరుమలలో. చూడండి కొండ చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో. ఇక్కడ కూడా ఎక్కువ మంచు అనిపిస్తుందండి తిరుపతిలో కూడాను. అయితే బాగుందండి జర్నీ మటుకు ఈ మంచులో. అసలుకి మా చిన్న బాబుని తీసుకొని రావడం వల్ల చలికి చాలా ఇబ్బంది పడ్డానండి. ఇలా వెళ్తుంటే దారిలో మనకి ఇది కూడా వస్తుందండి, కపిల్ తీర్థం కూడా వస్తుందండి. చాలా బాగుందండి కపిల్ తీర్థం కూడా. వాటర్ బాగా వస్తున్నాయండి కపిల్ తీర్థంలో. స్వాములంతా స్నానాలు చేస్తున్నారు. అసలుకి కపిల్ తీర్థంలో దర్శనానికి వెళ్దామన్నా కూడా జనాలు ఎక్కువగా ఉన్నారండి. చాలా బాగుంది కదండి చూస్తుంటేనే. ఇదేనండి కపిల్ తీర్థము. మేము కిందికి దిగి వెళ్ళలేదు కానీ బస్సులో వెళ్ళేటప్పుడే చూస్తున్నానండి, చూపిస్తున్నాను మీకు. ఎందుకంటే బస్ స్టాండ్లో మేము దిగేది కాబట్టి నేను ఎక్కడా దిగలేదండి. చూడండి ఇది నా ఫంక్షన్కి వెళ్ళాం కదండి, అక్కడ ఫొటోస్ అండి. ఇక్కడ చాలా బొమ్మలు, వెరైటీ బొమ్మలు అవి పెట్టారండి. చాలా బాగా డిజైన్ చేశారండి ఇవన్నీ. అచ్చం మనుషుల్లాగానే ఉన్నాయండి ఆ బొమ్మలు.